God wants to begin a new start in the whole world. ఈ లోకంలో ఒక నూతన క్రియ, నూతన ఆరంభం అనేది చేయాలనుకుంటున్నారు. Yeah, Noah, when he started building the ark, మరి నోవాహు ఆ యొక్క ఓడ కట్టడం ఆరంభించినప్పుడు there was no rain at all. వర్షం అనేదే అది వరకు లేదు. They didn't know what is rain. అప్పుడు ప్రజలకు వర్షం అనేదే తెలియదు. They didn't know rain. వారికి వర్షం తెలియదు. But when Noah was started building the ark, a great ark, మరి అలాంటప్పుడు నోవాహు ఎందుకు ఓడ కట్టడం ప్రారంభించాడు? it was a ridiculous thing, and people, that's why they made fun of that work also. ఆ ఓడ కట్టడం అనేది అక్కడ చూస్తున్న ప్రజలందరికీ కూడా హాస్యాస్పదమైన విషయంగా ఉంది. అందుకే వారు ఎగతాళి చేస్తూ ఉన్నారు. No rains at all. ఏ వర్షాలే లేవు. He was not building the ark to float in the waters. అతను మాత్రము నీటిలో తేలాడు లాగున ఒక ఓడను నిర్మిస్తూ ఉన్నాడు నోవాహు. He did not build the ark because there are waters and this boat must float on the waters. అక్కడే అది వరకు నీళ్లుండి అది తేలాలి అన్న ఉద్దేశంతో మాత్రం అతను Nobody knew that there will be rain. ఎందుకంటే అది వరకు అసలు వర్షం ఉంటుంది అనే విషయమే ఎవరికీ తెలియదు. Nobody knew. ఎవరికీ తెలియదు. But God asked him to build an ark. అయినప్పటికీ దేవుడు నోవాహును ఒక ఓడ కట్టమని చెప్తున్నాడు. He obeyed the word of God. అతను దేవుని మాటకు విధేయత God had given him a new heart. దేవుడు అతనికి నూతన హృదయం ఇచ్చాడు. First he gave him a new heart. మొట్టమొదట అతనికి నూతన హృదయం ఇచ్చాడు. Yeah, so with that new heart ఆ నూతన హృదయం he started building. అతను కట్టడం ఆరంభించాడు. Yeah, many oppositions were there around. చుట్టూత ఎంతో వ్యతిరేకతలే ఉన్నాయి. All the people were ridiculing him, ప్రజలందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. making fun of him. అతని ఎడల నవ్వుతూ ఉన్నారు. Yeah, they were laughing and laughing and laughing. అతన్ని చూసి అతని పనిని చూసి ఎంతో హాస్యాస్పదంగా నవ్వుతూ Yeah, he ఉన్నారు. faced all those troubles నోవాహు ఈ ఇబ్బందులన్నిటిని ఎదుర్కొన్నాడు. because God's spirit was in him. దేవుని ఆత్మ అతనిలో ఉన్నది గనుక He could resist all the obstacles, అతను ఎదురైన ప్రతి సమస్యను జయించగలిగాడు. and with his own family he could build. తన స్వంత కుటుంబంతో కలిసి అతను కట్టగలిగాడు. With the help of his own family. తన స్వంత కుటుంబస్తుల సహాయంతో అతను అదంతా నిర్మించాడు. When God gave him a new heart, దేవుడు అతనికి నూతన హృదయం ఇచ్చాడు His- కనుక అదంతా అలా his చేయగలిగాడు. children obeyed him. అతని పిల్లలు అతనికి విధేయత చూపించారు. His wife obeyed him. తన భార్య విధేయత చూపించారు. Your husband is not obeying you. కానీ నీ భర్త నీకు మరి విధేయత చూపించట్లేదు. Your children are not obeying నీ you పిల్లలు నీకు విధేయత చూపించట్లేదు. because you don't have a new heart. ఎందుకంటే నీకు నూతన హృదయం You లేదు are కనుక. just going forward without a new heart. నూతన హృదయం లేకుండా నువ్వు ముందుకు If వెళ్ళిపోతున్నావు. God gives you a new heart, దేవుడు నీకు నూతన హృదయం ఇస్తే your children will obey you. నీ పిల్లలు సైతం విధేయత Your చూపిస్తారు. wife will obey నీ you. భార్య నీకు విధేయత Your చూపిస్తుంది. wife will be afraid of you. నీ భార్య నీకు భయపడుతుంది. Your husband will be afraid of నీ you భర్త నీకు భయపడతాడు. because God is there in your heart. ఎందుకంటే నీ హృదయంలో దేవుడు ఉన్నాడు గనక. Yeah, your mouth will speak out the God's language. దేవుని భాషను, దేవుని మాటలని నీ నోరు మాట్లాడుతుంది. Yeah, he started building the ark. నోవాహు ఆ రీతిగా ఓడ కట్టడం ప్రారంభించాడు. He did not stop at all. అతను ఎంత మాత్రం ఆగలేదా? 120 years 120 సంవత్సరాలు he did that work, అతను ఆ పని చేస్తూనే ఉన్నాడు. and he was preaching for 120 years. ఆ రీతిగా అతను 120 సంవత్సరాలుగా బోధిస్తూనే ఉన్నాడు. Nobody came into the ark. అయినప్పటికీ ఎవ్వరు కూడా ఓడలోనికి Not one family came into the ark. కనీసం ఇతర ఒక్క కుటుంబం, వేరే కుటుంబం ఏది రాలేదు. Not one family, not one person also. ఇతర కుటుంబాల్లో ఒక్క కుటుంబమే గాని ఒక వ్యక్తి కూడా రాలేదు. But he was not discouraged. అయినప్పటికీ అతను ఎంత మాత్రం నిరుత్సాహపడలేదు. He finished that ark. అతడు ఆ ఓడ కట్టుటను ముగించాడు. Great faith. గొప్ప విశ్వాసంతో. Without faith you cannot do anything. విశ్వాసం లేకుండా నువ్వు ఏది చేయలేవు. When God gives you a work, దేవుడు నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు he gives you faith also. ఆయన విశ్వాసం కూడా నీకు ఇస్తారు. That is the order of God. అది దేవుని క్రమము. When God wants you to do any work, దేవుడు నీవు ఏదైనా పని జరిగించాలి అని ఆయన ఆశపడితే first he will give you faith మొట్టమొదటిగా ఆయన నీకు విశ్వాసం ఇస్తారు. to obey the word of God. దేవుని వాక్యానికి, దేవునికి విధేయత చూపించు. Yeah, if you obey the word of God, నీవు విధేయత చూపించినట్లయితే God will give you extra faith. దేవుడు నీకు ఇంకా మరింత విశ్వాసాన్ని ఇస్తారు. Some people, they do half work కొంతమంది సగం పని చేస్తారు and they will faint. ఆ తర్వాత ఓటమిని
చూస్తారు. Proverbs 24th chapter సామెతలు 24వ అధ్యాయము and verse 10. 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదు. Some people they fail when the circumstances are against the work. కొంతమంది చేస్తున్న పనికి వ్యతిరేకంగా పరిస్థితులు ఎదురవ్వగానే నిరుత్సాహపడతారు. Some people they commit sin, go into failure and they are discouraged and they stop. కొంతమంది పాపము చేసి నిరుత్సాహంలోనికి వెళ్ళి ఆ తర్వాత తాము చేయాలనుకున్న పనిని ఆపేస్తారు. Why you are fainting? ఎందుకు నీవు నిరుత్సాహపడిపోతున్నావు? Because your own mistake. నీ స్వంత పొరపాట్లను బట్టే. Instead of looking at Jesus, యేసు వైపు చూడడానికి బదులుగా who is the author and finisher of faith, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు you are looking at this man and that man. ఆయన వైపు చూడకుండా నువ్వు ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నావు. Sometimes your own friends will fail you. కొన్ని మార్లు నీ స్వంత స్నేహితులే నిన్ను ఓటమి పాలు చేస్తూ If ఉంటారు. you depend upon a person, నీవు ఒక వ్యక్తి పైన ఆధారపడితే. that's why the word of God rebukes us. అందుకే దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. Do not depend upon your friend. నీ స్నేహితుని పైన ఆధారపడవద్దు. Do not depend upon your particular person. లేదా ఇంకా ఎవరో వ్యక్తి పైన ఆధారపడవద్దు. Don't depend upon a big man, లేదా ఏ గొప్ప వ్యక్తి పైన ఆధారపడవద్దు. but depend upon God. దేవుని పైన ఆధారపడు. Don't look this side or that side. ఈ వైపు ఆ వైపు చూడవద్దు. Peter wanted to walk on the water. పేతురు నీళ్లపైన నడవాలి అని ఆశపడ్డాడు. He walked. అతను నడిచాడు. He walked for few steps కొన్ని అడుగులు నడిచాడు నీళ్లపైన. and suddenly there was a great wave coming upon him. కానీ అకస్మాత్తుగా గొప్ప గాలి వస్తా ఉంది. He was looking at Jesus and walking. అది వరకు అతను యేసు వైపు చూస్తూ నడిచాడు. And suddenly there was a temptation. కానీ అకస్మాత్తుగా శోధన వచ్చింది. He looked at the wave. అతను తన దృష్టిని ఆ యొక్క వచ్చే He looked at గాలి వైపు చూస్తా he ఉన్నాడు. looked at the wind. ఆ గాలి వైపు చూస్తా ఉన్నాడు. And harsh wind. ఆ గొప్ప గాలిని చూస్తా ఉన్నాడు. Because of his weakness, he just turned his eyes. అతని బలహీనతను బట్టి తన దృష్టిని మళ్ళించాడు అంతే. There he was going down, going down. వెంటనే అతను క్రిందకి దిగజారుతూ ఉన్నాడు. That's what we do. అది మనం చేస్తా ఉంటాము. When you face a situation, కొన్నిసార్లు ఎదుర్కోకూడని పరిస్థితి hard situation, కఠినతరమైన పరిస్థితి, we look towards other side or other people. వెంటనే ఇతర వైపు మన దృష్టి మళ్ళిస్తాము లేదా వేరే వారి వైపు మన దృష్టి మళ్ళిస్తాము. That's why the word of God says, look at Jesus. అందు నిమిత్తమే దేవుని వాక్యం సెలవిస్తుంది యేసు వైపు చూడాలి. Yeah, who is the author and finisher of faith. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూడాలి. But some people they look upon their own mistakes. కొంతమంది తమ సొంత పొరపాట్ల వైపే చూసుకుంటూ ఉంటారు. They are discouraged and they are looking towards their past. వారు నిరుత్సాహపడతారు, గత జీవితాన్ని చూసుకుంటూ ఉంటారు. Really I did like this. నిజంగా నేను ఇదే రీతిగా చేశాను. As that friend told me, నా స్నేహితుడు చెప్పిన రీతిగా చేశాను. I did these mistakes. నేను ఈ పొరపాటు చేశాను. You must know that your friend is not God. నీ స్నేహితుడు దేవుడు కాదు. He is a man only. He is a man only. అతను కేవలం నరమాత్రుడే. Maybe he is trying to help you. ఒకవేళ నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడే. But your friend does not know. This is not the way to encourage a person. అయినప్పటికీ ఒక వ్యక్తిని ప్రోత్సహించవలసిన పరిస్థితి ఇది కాదని తెలియదు. Always making him to remember his own mistakes. అన్ని వేళలా తన సొంత పొరపాట్లనే గూర్చి తలంచుకోవడం అనేది. He may not be strengthy enough to help you in such a situations. మరి నీ స్నేహితుడు ప్రతి పరిస్థితిలో తగిన రీతిగా నిన్ను బలపరచడానికి శక్తిమంతుడు కాకపోయి ఉండొచ్చు. So the wife of Abraham, అదే రీతిగా మనము అబ్రహాము యొక్క భార్యను చూసినట్లయితే what did she say? ఆమె ఏమని చెప్తా ఉంది? What was her counsel? ఆమె ఆలోచన ఏంటి? Both of us were getting old. మన ఇద్దరం కూడా మరి ఎక్కువ వృద్ధులంగా అయిపోతూ ఉన్నాము. Yeah, there is no strength. మనకు బలం లేదు. So what should we do? కాబట్టి ఏం చేయాలి? You are also getting weak. నీవు బలహీనుడు అవుతా ఉన్నావు. At least this is the time కాబట్టి ఇదే కనీసం ఇప్పుడైనా to have a child somehow or other. ఒక కుమారుని ఏదో ఒక రీతిగా మనం కలిగి ఉండాలి. What counsel she gave? అప్పుడు మరి ఆమె ఏ ఆలోచన ఇస్తా ఉంది? Previously she was Sarai. అది వరకు ఆమె శారాయిగా పిలువబడింది. Now God has called her Sarah. దేవుడు మరి ఈ సమయంలో ఆమెను శారాగా పిలుస్తున్నారు. Even after that experience, ఆ అనుభవం తర్వాత కూడా and she gave a counsel. ఆమె ఒక ఆలోచన చెప్తుంది.
ఉంటుంది అబ్రహాం. And Abraham thought, it is nice, it is nice. అబ్రహాం కూడా అదేంతో మంచి ఆలోచన అనిపించింది. My wife is a good wife. నా భార్య చాలా మంచి భార్య. Yeah, what a good counsel she is giving me. ఎంత మంచి ఆలోచన ఇస్తుంది నాకు. The girl which is in our house, she is so beautiful. మా ఇంట్లో ఉన్న దాసిగా ఉన్న ఆమె కూడా ఎంతో అందంగా ఉంది. You can go with her ఆమెతో ఈయన వెళ్ళొచ్చు. and let us have a child. ఆ రీతిగా ఒక కుమారుని మేము కలిగి ఉండొచ్చు. Yeah, what happened? ఆ తర్వాత ఏం జరిగింది? She brought great calamity all the world. మరి ఆ రీతి అయిన ఆలోచనను బట్టి కలిగిన ప్రతిఫలము ఎంతో గొప్ప విపత్తు లోకమంతటికి తీసుకొచ్చింది. Their family invited great sorrow. మరి ఆ కుటుంబము ఎంతో దుఃఖాన్ని తీసుకొని వచ్చింది. So you must know who is advising you, కాబట్టి ఎవరు నీకు ఆలోచన చెప్తున్నారు, who is counseling you. ఎవరు నీకు ఆలోచన చెప్పేవారు ఉంటున్నారు. Abraham was a father of faith. మరి అబ్రహాము చూసినట్లయితే అతను విశ్వాసులకు తండ్రి. Such a man fell down. అలాంటి వ్యక్తి దిగజారిపోయిన పరిస్థితికి వచ్చాడు. You must be careful whose counsels you are hearing. కాబట్టి ఎవరి ఆలోచనని నువ్వు తీసుకుంటున్నావో వారి విషయమే జాగ్రత్తగా You ఉండాలి. must have faith on God only. దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. You must have faith on God only. దేవుని యందే నువ్వు విశ్వాసం ఉంచగలగాలి. You must look at Jesus only. యేసును మాత్రమే నువ్వు చూడాలి. Without faith, you cannot attain anything. విశ్వాసం లేకుండా నువ్వు ఏది చేయలేవు.